హాయ్ అండి అందరికీ. నా పేరు శిరీష. నేను ఒక హోమ్ బేకర్ని. మేము ఉండేది వచ్చేసి ఈ శ్రీశైలం డ్యామ్ దగ్గర వెస్ట్ సైడ్ ఉంటామండి. మా ఊర్లో ఎలాంటి బేకరీ లేదండి. మాది కొద్దిగా చిన్న ఊరు అనడం కన్నా ఇక్కడ ఈ డ్యామ్ సైట్లో పనిచేసే ఎంప్లాయీస్ ఉండే ఏరియా అన్నమాట. పెద్దగా షాప్స్ అలా ఏమి ఉండవు. అయితే నాకు ఒక హోమ్ బేకర్గా నేను నాది ఎలా స్టార్ట్ అయిందని చెప్పాలనుకుంటున్నాను. నాకు మా ఊర్లో ఇక్కడ బేకరీ లేదని చెప్పాను కదండి. మాది డ్యామ్ వెస్ట్ సైడ్, డ్యామ్ ఈస్ట్ సైడ్ సున్నిపెంట అనే గ్రామం ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ కొండ మీద ఉంటుందన్నమాట ఊరు. అయితే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి మేము కేక్ కావాలనుకుంటే. కేక్ తెచ్చుకోవడం కూడా పెద్ద ప్రాబ్లం కాదు, కానీ మొత్తం చూస్తున్నారు కదండి, ఘాట్ సెక్షన్ ఏరియా మొత్తం ఎస్ షేప్లో పాములు మెలికలు తిరిగినట్టే ఉంటుంది రూట్ అంతా కూడా. కేక్ ఇంటికి వచ్చే వరకు సేఫ్గా వస్తుందా రాదా అనేది నమ్మకం లేదు. ఇది ఒక పెద్ద సమస్య అయిపోయిందనమాట. ప్రతిసారి మా పిల్లల బర్త్డేకి కేక్ తీసుకురావడం అంటే ఆ రోజంతా కేక్ కోసమే వెళ్ళి రావడం ఒక్కటే పనిగా అయిపోతుంది. దీనికి ఏదైనా సొల్యూషన్ వెతుక్కోవాలని చెప్పేసి మొదటగా నాకు కూడా బేకింగ్ అంటే ఇంట్రెస్టే, కానీ సంవత్సరానికి 1-2 సార్లు చేసేదానికోసం మెటీరియల్ అయితే కొనము కదండి. అలా అంత ధైర్యం చేయలేదన్నమాట. ఇంట్లో కేక్ చేయాలా వద్దా అనే ఆలోచనలలోనే ఉన్నాను. కాకపోతే ఈ వెళ్ళి రావడం అనే జర్నీ కన్నా ఇంట్లో కేక్ చేసుకోవడం బెటర్. అది ఎలా ఉన్నా పర్వాలేదు, క్రీమ్ ఉన్నా పర్వాలేదు, లేకున్నా పర్వాలేదు అనిపించి నా బేకింగ్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. అయితే మొదట్లో అసలు నా దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్ లేదండి. ఈవెన్ ఒక మైదా మనకి ఇంట్లో దొరికే బేకింగ్ పౌడర్ కూడా లేదు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు నేను ఒక సక్సెస్ఫుల్ హోమ్ బేకర్గా మారి నెలకు ఒక డీసెంట్ అమౌంట్ సంపాదించి నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతున్నాను. ఇలా ఎలా స్టార్ట్ అయ్యిందనేది ఇప్పుడు చెప్తాను చూడండి. అదేంటంటే, స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఎలాంటి ఎక్విప్మెంట్ లేదు, అన్నీ యూట్యూబ్ నుంచి చూసి నేర్చుకున్నవే. అయితే ప్రతిదీ నాకు డిఐవై అంటే నేను ఎలా చేసుకోగలను, కేక్ బోర్డు కానీ క్రీమ్ కానీ మిగతా అన్నీ కూడా డిఐవై అనే చూసుకొని వెతుక్కొని చేయాలని చాలా ట్రై చేశాను. అంటే ఈనో పౌడర్తో కేక్స్ చేయడం కానీ, అంటే బేకింగ్ పౌడర్ కూడా లేనప్పుడు ఈనో యూజ్ చేసి చేసేవాళ్ళు కదా, అలా ట్రై చేస్తూ ఫస్ట్ నేను మా బాబు 10th బర్త్డేకి వచ్చేసి ఇలా జస్ట్ కేక్ మాత్రం చేసి దాన్ని ఇంట్లో ఉన్న జామ్తోనే ఇలా డెకరేట్ చేశానండి. మా బాబు పేరు వచ్చేసి బద్రీనాథ్. కింద కూడా చూడండి పేపర్ ప్లేట్లో చేశాను. చిన్న కేక్ అయితే సరిపోదని దాన్ని కూడా 2 టైర్ లాగా ప్లాన్ చేసుకొని చేశాను అనమాట. ఇది మా బాబు 10th బర్త్డేకి నేను ఫస్ట్లో చేసిన కేక్ అనమాట. మీరు గమనిస్తే అర్థమవుతుంది, ఓన్లీ కేకే ఉంది అక్కడ, ఇంకేమీ లేదు. జస్ట్ షాప్లో దొరికే జెమ్స్ అండ్ జామ్తో అలా డెకరేట్ చేశాను అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎలాగైనా సరే క్రీమ్తో చేయాలని ట్రై చేస్తే నాకు విప్పింగ్ క్రీమ్ అయితే దగ్గరలో ఎక్కడ అవైలబుల్గా లేదండి. అందుకని ఇలా డాల్డాతో చేయొచ్చు అని ఒక చిన్న వీడియో చూసి, సరే కేక్ కట్ చేసిన తర్వాత డాల్డా అంతా రిమూవ్ చేసైనా సరే తిందామన్నట్టుగా కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా వచ్చింది. ఆ పైన దొరికేవన్నీ కూడా మనకు చిన్న షాప్లలో బంకులలో దొరికే ఐటమ్సేనండి మీరు గమనిస్తే. కాకపోతే లేయర్స్గా పెట్టి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇది మా పాప బర్త్డేకి ట్రై చేశాను అనమాట నెక్స్ట్. కాకపోతే ఈ కేక్తో కొద్దిగా కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది. ఓకే, నేను కేక్ అయితే చేయగలుగుతున్నాను అని. కాకపోతే ఇప్పటివరకే చాలా కేక్స్ చేసి ఫెయిల్యూర్ కూడా అయ్యాను. ఎందుకంటే కొంచెం స్వీట్గా లేదని షుగర్ ఎక్కువ వేయడము, కేక్ సింక్ అయిపోవడం అలా. అయితే తర్వాత వచ్చేసి విప్పింగ్ క్రీమ్ మాకు దొరకక ఫాండెంట్ మా వారితో ఒకసారి హైదరాబాద్ వెళ్తే, అంటే అది ఖరాబ్ అవ్వదు కదండి, అందుకని ఫాండెంట్ తెప్పించుకున్నాను అనమాట. మా బాబు నెక్స్ట్ 11th బర్త్డేకి ఇలా ఫాండెంట్ కేక్ ట్రై చేశాను. మా పాప బర్త్డేకి బాబు బర్త్డేకి ఇద్దరికి. కాకపోతే ఫాండెంట్ ఫినిషింగ్ అది ఏది తెలియదండి. క్రీమ్ లేకుండా కేక్ మాత్రం కనపడకుండా చేయాలన్న థాట్ తప్ప ఇంకేమీ లేదు. ఆ ఫాండెంట్ కూడా నాకు ఇంగ్లీష్ ఛానల్స్లో చూసి ఫాండెంట్ అనే వర్డ్ ఉంటుంది, ఇలా దొరుకుతుంది షుగర్ పేస్ట్ అని అప్పటికి మాత్రమే తెలుసు.
దాంతో అలా ట్రై చేశాను. తర్వాత మా పిల్లల బర్త్డేకి వచ్చి తిన్న వాళ్ళు చూశారు కదండి, నాకు ఇది ఫస్ట్ వచ్చిన ఆర్డర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా నేను డాల్డా అంటే లోకల్లో దొరికే డాల్డాతో షాప్లో దొరికే ఐటమ్స్తోనే డెకరేట్ చేసి ఇలా కేక్ ఆర్డర్స్ అయితే తీసుకొని చేశానండి. ఇవేమీ పర్ఫెక్ట్గా వచ్చాయని చెప్పను, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాలాగే ప్రాబ్లం ఫేస్ చేస్తూ కేక్ తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు పర్వాలేదు ఈ మాత్రం డిజైన్ టేస్ట్ ఉంటే చాలు అన్నట్టుగా ఆర్డర్స్ అయితే ఇలా ఫస్ట్లో వచ్చాయండి. ఇది తర్వాత ఇది డ్యామ్ బ్యాక్ సైడ్ మీకు అర్థమవుతూనే ఉంటుంది. నెక్స్ట్ నా టర్నింగ్ పాయింట్ వచ్చేసి ఇది విప్పింగ్ క్రీమ్ పౌడరు ఆన్లైన్లో దొరుకుతుందని మా కజిన్ సిస్టర్ ఒకరు కేక్ ఈ పౌడర్తో చేసుకోవచ్చు అని ఒక చిన్న ఐడియా అయితే ఇచ్చారండి. దాంతో నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ దొరికినట్టు అయింది. ఇది మా కజిన్ చేసిన కేక్. ఇంకా ఈ పిక్చర్ చూసిన తర్వాత మాత్రం నేను ఇంకా ఆగలేదండి. ఆ విప్పింగ్ క్రీమ్ పౌడర్ ఏదో తెచ్చేసుకొని ఇంట్లో ట్రై చేసి, ఇది ఫస్ట్ విప్పింగ్ క్రీమ్ కేక్ అండి, ఆర్డర్ తీసుకొని చేశాను. దాని మీద యానివర్సరీ టాపర్ కూడా నేను DIY చేసుకున్నాను అనమాట. తర్వాత మా పాప 2023 బిఫోర్ జరిగిందండి. అప్పటి వరకు కొద్దిగా అంటే వీక్లీ 1-2 మాత్రమే ఆర్డర్ వచ్చేవి. తర్వాత డిసెంబర్ 31 తర్వాత అంటే జనవరి 2023కి ఆర్డర్స్ అయితే విపరీతంగా వచ్చాయండి. ఓన్లీ మౌత్ పబ్లిసిటీ ద్వారానే నాకు అన్ని ఆర్డర్స్ వచ్చాయి. అయితే అప్పటికి నా దగ్గర మరీ పెద్ద ఎక్విప్మెంట్ లేదండి. ఒక బీటరు, మినిమం మైదా ఇవన్నీ రెడీగా ఉన్నాయి తప్ప మరీ ఎక్కువగా లేవు. కానీ డిమాండ్ వచ్చేసి ఆ రోజు జనవరి 1 and 2 కలిపి మినిమం ఒక 20-30 కేక్స్ చేశానండి. అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని నాకు ఆ జనవరి 2023తో నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసినట్టు అయిపోయింది. ఇంకా లాభం లేదని చెప్పేసి బీటర్ కూడా అంత హెవీగా వాడేసరికి ఫిబ్రవరిలో అది ఖరాబ్ అయిపోయిందండి. ఇంకా అప్పటికే నేను ఇంకా అంటే అంతసేపు నిలబడి పిండి కలపడం, క్రీమ్ కలుపుకోవడం చాలా ఇబ్బందిగా అనిపించేసి స్టాండ్ మిక్సర్ ఆర్డర్ పెట్టేసుకున్నానండి. అగారో స్టాండ్ మిక్సర్, మీరు ఇక ముందు నా వీడియోలో చూస్తారులేండి స్టాండ్ మిక్సర్ని. ఆ స్టాండ్ మిక్సర్ తీసుకున్న తర్వాత నాకు ఇంకా ఈజీ అనిపించింది కొద్దిగా. అలా ఒక్కొక్క ఎక్విప్మెంట్ పెంచుకుంటూ ఇప్పుడైతే డైలీ మ్యాక్సిమం 2-3 కేక్స్ అయితే ఆర్డర్స్ ఉంటాయండి. లేదు మినిమం అయితే అట్లీస్ట్ 1 కేక్ అయినా ఆర్డర్ ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి ఒక రోజు గ్యాప్ వస్తుంది తప్ప డైలీ ఆర్డర్స్ అయితే ఉంటున్నాయండి. ఇక ఇంత డిమాండ్ ఉండేసరికి నాకు మైదాతో విప్పింగ్ క్రీమ్ పౌడర్తో చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది. అంటే ఎందుకంటే ఒక్కదాన్నే అన్నీ మేనేజ్ చేసుకోవాలి. ఒకే రోజు 5-6 కేకులు అయితే ఆర్డర్ వస్తున్నాయి కాబట్టి ఇక ప్రీమిక్స్కి వచ్చేసానండి. ప్రీమిక్స్తో కూడా ఎలా చేయాలో అప్పుడప్పుడే నేర్చుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకా వెనుదిరిగి చూసుకోలేదండి. అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఎక్కడి నుంచి తెప్పించుకున్నానంటే ఇది కూడా యూట్యూబ్ చూసియే. చంద్ర ఏజెన్సీస్ హైదరాబాద్లో ఉంది. అక్కడికి ఫోన్ చేస్తే మినిమం ఎంత అయితే పంపిస్తారండి మీరు అంటే ఎంత బిల్ చేస్తే పంపిస్తారండి అంటే పర్వాలేదండి మీకు ఎంత కావాలన్నా పంపిస్తామనేసరికి అప్పుడు మినిమం ఆర్డర్ అయితే ఒక 2,000-3,000 వరకు ఆర్డర్ పెట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ తెప్పించుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇంకా మెయిన్ టాస్క్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్తో వచ్చిందండి. విప్పింగ్ క్రీమ్ పౌడర్తో చేశాను కానీ ఫినిషింగ్ అయితే రావట్లేదండి. అంటే ఫ్లవర్స్ కానీ మీకు చూస్తే అర్థమవుతుంది, అంటే కొంచెం లిక్విడ్గా అనిపిస్తుంది. నాకేమో డిజైన్స్ చేయాలంటే దాంతో అస్సలు రావట్లేదు. మళ్ళీ మీదంగా అది ఫుల్ ఫ్లెడ్జ్గా ఐస్ పర్ఫెక్ట్గా ఒకసారి వస్తుంది, ఒకసారి రావట్లేదు. తర్వాత కూడా ఈ బేకింగ్ మెటీరియల్స్ కానీ బేకింగ్ గురించి కానీ మా వారికి కానీ నాకు కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. మాకు ఇక్కడ నుంచి ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలన్నా ఇంగ్రీడియంట్స్ కావాలన్నా మినిమం 3 to 4 hours జర్నీ అయితే కంపల్సరీ చేయాలండి, వేరే టౌన్కి వెళ్ళి తెచ్చుకోవాలని అంటే. తర్వాత ఒకసారి వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మాకు దగ్గరలో ఎక్కడ దొరుకుతుంది విప్పింగ్ క్రీమ్ అనేది ట్రై చేసి మాకు దగ్గరలో అంటే మినిమం ఒక
2.5 hours 3 hours తర్వాత ఉన్న ఒక ఊర్లో దొరుకుతుందని అర్థమయ్యి అక్కడి నుంచి ఆర్డర్ పెట్టి, అంటే అది జర్నీలో 3 to 4 hours ఉంటే పర్వాలేదన్నమాట విప్పింగ్ క్రీమ్. కాబట్టి అక్కడ ఆర్డర్ పెట్టి తెప్పించుకోవడం అయితే స్టార్ట్ చేశానండి. ఇప్పటికీ దగ్గరగా 2 months మంత్లీ ఒక కాటన్ అయితే తెప్పించుకుంటున్నాను. కాటన్ అంటే ఒక డజన్ విప్పింగ్ క్రీమ్ ప్యాకెట్స్ ఉంటాయి. ఒక విప్పింగ్ క్రీమ్ ప్యాకెట్ వచ్చేసి నాకు 2 to 3 kgs కేక్ వరకు వస్తుందండి. ఇప్పుడైతే బల్క్గా ఆర్డర్స్ వస్తున్నాయి, మౌత్ టాక్ పెరిగిపోయింది. కాబట్టి నేను ఎంత వీలైతే అంతవరకు నాకు పర్ఫెక్ట్గా ఇలాగే డిజైన్ చేసి ఇవ్వండి అన్న వాళ్ళకి చేసిస్తున్నానండి. లేదు అంటే నాకు ఎలా వీలైతే అలా చేసిస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో హౌస్ వైఫ్ని కదండి, ఇంట్లో పనులు, పిల్లల పనులు, అదిగాక మాది షాప్ అండి, కిరాణా షాపు. అన్ని పనులు మేనేజ్ చేస్తూ కేక్ ఇప్పుడు పర్వాలేదండి. అందరూ ట్రెండింగ్ కేక్స్, తర్వాత థీమ్ కేక్స్ కొద్దిగా అడగడం అయితే స్టార్ట్ చేశారు. నేను కూడా వాటికి తగ్గట్టుగా ఎక్విప్మెంట్ తెచ్చుకొని ట్రై చేస్తున్నాను. ఈ విధంగా నెలకి 20,000 to 30,000 మధ్యలో అయితే ఇన్కమ్ వస్తుందండి. పర్వాలేదు, ఎందుకంటే ఇంట్లో ఉండి ఈ మాత్రం చేయగలుగుతున్నానంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే చాలా బాగా ఉంది. నేను ఇప్పుడు వీడియోస్ చేయడానికి కూడా రీజన్ అదే అండి. నాలాగా ఎవరైనా స్ట్రగుల్ అవుతున్నా, నేను కూడా యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ఇంకెవరికైనా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేశానండి. ఇవి కూడా నేనేమి ప్రొఫెషనల్గా నేర్చుకున్నాను అని మాత్రం చెప్పట్లేదండి. నా ఎక్స్పీరియన్స్ అంతా మీకు ఎవ్వరికి ఒక్కరికి యూజ్ అయినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే అన్నీ నేను కూడా యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను కాబట్టి. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే అండి, ముందు వీడియోస్లో కలుద్దాం.